విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిఎస్సి స్కామ్ పై బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగాలు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు దొంతిరెడ్డి వేమారెడ్డి సంఘీభావం తెలిపి పాల్గొన్నారు. డిఎస్సి స్కామ్ పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరిలో నారా లోకేష్ ఆధ్వర్యంలో అరాచకం నడుస్తోందని దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని మంగళగిరి మారు మోగిపోతూ ఉంది. మనం ఇప్పుడు మంగళగిరి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం. ఖచ్చితంగా డిఎస్సి స్కామ్తో పాటు డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలి. వెంటనే మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన విభాగ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. ఇది వాళ్ళకి 2వ రోజు చేరుకుంది. దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగ నాయకులతో పాటు యువజన విభాగ నాయకులు పాల్గొన్నారు. దాంతోపాటుగా యువకులు అలానే విద్యార్థులు కూడా పాల్గొన్నారు. పూర్తిగా నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. సార్, ఎలా చూస్తారు? ఎలా ఉంది మంగళగిరిలో? చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. విద్యార్థులకి యువజనులకి ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కే ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏది కూడా అమలు జరగట్లా. గత 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి అందాల్సిన సంక్షేమ ఫలాలు ఎవరికీ లేవు. ఇవాళ యువత చాలా నిరుత్సాహంగా ఉంది. విద్యార్థి లోకం అయితే కొందరు మా దగ్గరకు వస్తూ ఉన్నారు. అయ్యా, ఫీజు కట్టకపోతే కాలేజీల నుంచి పంపిస్తున్నారు, మాకు టీసీలు ఇవ్వరంటాన్ని కూడా వస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఆ పిల్లలు, ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఫీజు పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎవరైనా అంతకుముందు ఇచ్చేదానికంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో 30,000 ఎంతో ఒక లిమిట్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పెంచారు. మీ కాలేజీలు ఎంత ఉంటే అంత వస్తాను నేను అనే లెక్కకొచ్చారు. కాలేజీలు కూడా ఒక లిమిట్ పెట్టారు. అది విద్య మీద ఒక నాయకుడికి ఉండాల్సిన విజన్ కానీ, విద్య మీద ఒక నాయకుడికి ఉండాల్సిన ఆలోచన సరళి కానీ, ఈ దగులుబోజీ మాటలు, ఏదో ఉత్తుత్తి మాటలు, గద్దెనెక్కటానికి అబద్ధాలు చెప్పడం, ఎంతకాలం అని అబద్ధం చెప్పి మనం కూడా సాగించగలమండి? వాళ్ళ సమాజంలో లిటరసీ పెరిగింది, మనకు కూడా బ్రహ్మాండంగా అందరికి అర్థమవుతుంది. మీరు చేస్తున్న అవినీతి అక్రమాల పుట్ట మా మంగళగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఇంత దుర్మార్గమైన అవినీతి ఎప్పుడు జరగలేదు. నాకు తెలిసి పాత రోజుల్లో కూడా మా పెద్దలు చెప్తారు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఇంత దుర్మార్గమైన అవినీతి, ఇంత దుర్మార్గమైన అరిష్టం, మాట్లాడితే ఎవడన్న వాడి మీద కేసు పెట్టడం, ఎక్కడున్నాం మనం? మంగళగిరి నియోజకవర్గం ఇది ఎంతో కాలం నుంచి కమ్యూనిస్టు పరిపాలించిన ప్రాంతం. అందరూ చాలా దీనిగా ఉంటారు, చాలా పట్టుదలతో ఉంటారు. వాళ్ళు కూడా చాలా అవగాహనతో ఉంటారు. వాళ్ళు కూడా అవగాహన రాజ్యాంగంగా ఇక్కడ ఎవరు ఉండరు. మాట్లాడే మాటలు కానీ, పదాలు కానీ, పద్ధతి కానీ ప్రతి చిన్నదానిక ఎవడో పిల్లాడు తెలియక ఏదో వాగితే వాడిని బాధటం, లోకలేయటం, కొట్టడం, అసలు విషయాల్లో వదిలిపెట్టారు మీరు. మొత్తం ప్రజల సొమ్ము అంతా దోపిడీ జరుగుతుంది ఇక్కడ. శాండ్ మాకు ఊహ తెలిసిన తర్వాత, నేను ఎంపీపీగా ఉన్నప్పుడు మాకు ఉంది. అప్పుడు శాండ్ సీనరేజ్ ఉండేది, అందరికి డబ్బులు వచ్చాయి, బ్రహ్మాండంగా వర్క్స్ నడిచినాయి. తర్వాత కాలక్రమేణా అది తగ్గించారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో దానివల్ల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి, అన్ని 100 కోట్లు వచ్చిన ఆదాయం ఇవాళ ఏమవుతుంది? రేట్ ఏమైనా తగ్గించారా మీరు ఉచితం అని చెప్పి? తాడేపల్లి ఆ సరౌండింగ్స్కి వెళ్తే పెద్ద పెద్ద కొండల లెక్కలో అన్ని స్టాకులు పోతున్నాయి. అవన్నీ ఏమవుతున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరు కమ్ముతున్నారు? ఏ లెక్కలోకి వస్తున్నాయి తెలుసా ఎవరికన్నా? ఈ విధమైన దుర్మార్గాలు. అదే కాదు, మట్టి అక్కడ రోడ్ల కోసం ముందు తోవిన మట్టి అంతా అమ్మేయటం, దానికి లెక్కలే ఉండవు, లెక్కల పత్రాలు ఏవి లేవు. ఈయన మాత్రం మొన్న ఆర్థిక శ్వేతపత్రం ఏదని చెప్పి ఒక 2 గంటలు చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎక్కడన్నా దేనికి సంబంధించిన పలానా వర్క్
ఈ రోడ్డు ఇది మన సీడ్ యాక్సెస్ రోడ్డు అన్నారు, దాని లెంగ్త్ ఎంత, దాని క్వాంటిటీ ఎంత, దీనికెంత, నీకు ఎక్కడన్నా నీకు లెక్కలు ఉన్నాయా? దానికి తీసిన మట్టి ఎక్కడికి వెళ్ళిందో నీకు లెక్కలు ఉన్నాయా? అంతా కూడా దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ఇది గనక మన రాష్ట్ర ప్రజలు తెలుసుకొని కొంచెం ఆలోచన చేసి సరైన ప్రభుత్వాన్ని తెచ్చుకోలేకపోతే అసలు మనం ఇప్పటికే చాలా వెనకబడిపోయాం. ఏంటండి అప్పులేంటండి? ఇప్పటికి 50 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పులు అన్నారే, ఇంకా ఎన్ని లక్షల కోట్లు తేవాలి? ఇప్పుడు తీసుకున్న జాలదంట ఇంకా 1,75,000 ఎకరాలు కావాలట. అది ఎప్పుడు వస్తుంది? ఎన్ని 100 ఏళ్ళు అవుతాయి. అప్పటికి జనం ఉండేదేవుడు పోయేదేవుడు, వీళ్ళ బ్రతుకులే కావాలి. దీక్షా శిబిరాలపైన పోలీసులు దాడులు చేయడం, టీడీపీ గోండాలు కూడా దాడులు చేయడాన్ని ఎట్లా చూస్తారు? చాలా దుర్మార్గమైన చర్య ఇది. అంతకుముందు ఏ పాలకులు కూడా చేయని చర్య. మనకి భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు జలియన్వాలా బాగ్ అని ఆ ఇన్సిడెంట్ ఏ విధంగా అయితే అంత దుర్మార్గంగా జరిగిందో భారతదేశంలో, ఆ రీతిలో ఇవాళ జరుగుతుంది. ఇవాళ పిల్లల్ని కూర్చున్న వాళ్ళని నిన్న ఏంటంటే బెజవాడలో పాపన ఆయన బ్రాహ్మణ ఆయన మళ్ళా విష్ణు వాళ్ళ మీద కోడిగుడ్లు ఇసురుతారా? మూత్రం పోస్తారా? ఇదే సంస్కారం? ఇదా మీరు నేర్పుతుంది మీ కేడర్కి? పక్కనే అక్కడే ఉన్నాడు మా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అంట. బుద్ధి జ్ఞానం ఉందా? మనిషి జన్మెత్తాడా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. గమనించట్లేదు. ఏం కాదు, మేమేదో 10 మందిలు అక్కడ అయ్యాం, ఆ పూట గడిచిపోయింది, ఆ పూటకు పెద్దాళ్ళు అయ్యా అనుకుంటారు. కాదు, పాత రోజుల్లో అరే వీడు దుర్మార్గుడు రా, వచ్చే జన్మలో కుక్కై పుడతాడరా, నక్కై పుడతాడరా అంటారు. ఇప్పుడు అది కాదు. దుర్మార్గుడికి ఇప్పుడే శిక్ష పడుతుంది. ప్రస్తుత ఈ కలియుగంలో ఇప్పుడే శిక్ష పడుతుంది. వీళ్ళందరూ అనుభవించి తీరుతారు, డెఫినెట్గా అనుభవించి తీరుతారు. ఈ ఉద్యమానికి రాష్ట్రం యావత్తు నలుమూలల నుంచి మద్దతు వచ్చింది బ్రహ్మాండంగా. మేము రేపు ఒక్కరోజే పెడుతున్నాం, ఎల్లుండి కూడా కార్యక్రమం లేదు. రేపు ఆఖరి రోజు రాష్ట్రం యావత్తు కూడా బ్రహ్మాండంగా చేయబోతుంది కార్యక్రమాన్ని. మేమందరం కూడా వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నాం. పార్టీ పరంగా యువతకి, విద్యార్థి లోకానికి అందరూ కళ్ళు తెరిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ మీడియా విషయానికి వస్తే అన్ని తప్పుడు కథలు, తప్పుడు వ్యవహారాలే. ఒక్క ఈ మీడియా తప్పిస్తే దేంట్లో వస్తున్నాయని, ప్రజల కష్టాలు, నష్టాలు, బాధలు ఎవడు వివరించి చెప్తున్నారని, ఈ దుర్మార్గాలు, మోసాలు ఎవరు వివరించి చెప్తున్నారని ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది. ఇదే విధానం నడిస్తే, అంతకుముందు ఆయన అన్నాడు కదా, ఏదో సిల్లోలు అయిపోద్ది, లేకపోతే సింగోళం అయిపోద్ది, ఇంకోటి అయిపోద్ది, బాగా అడుక్కుతినే దేశాలు ఉన్నాయి కదా, ఆ స్థితి కంటే ఇంకా దిగజారిపోతుంది. నీ దైవాళ్ళు ఇప్పుడు అదే కాబోతుంది. నీ దైవాళ్ళు అదే కాబోతుంది. ఇది ప్రజలు గమనించాలి. ఇలాంటి ప్రభుత్వాన్ని కోకటి వేలుతో సహా పిగిలించి పారేయాలి. దీనికి అందరూ యువత ముందుకు రావాలి. ఈ సందర్భంగా యువతను అందరినీ కోరుకుంటున్నాను. మంగళగిరి నియోజకవర్గంలో పూర్తిగా సహజ వనరులు దోపిడీ జరుగుతుంది. ఇసుక ఒక పథకం ప్రకారం లోకేష్ మనుషులు దోచుకుంటున్నారు. దాంతోపాటుగా ఇక్కడ అరాచకం నడుస్తుంది. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. దాంతోపాటుగా ఈరోజు ఏదైతే దీక్ష కొనసాగిస్తున్నామో ఆ దీక్ష రేపు కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వ్యామారెడ్డి హెచ్చరిస్తున్నారు. కెమెరా నవీన్తో అశోక్, సాక్షి టీవీ, మంగళగిరి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.